2006 నుంచి ఇది 2024 అయిపోతుంది. ఇంకొక నెలలో 2025 కూడా వచ్చేస్తుంది. ఇన్నాళ్ళ మీ జర్నీలో మిమ్మల్ని చాలా బాధపెట్టిన సన్నివేశం కానీ ఇన్స్పైర్ అయిన సందర్భంగానంటే ఏం చెప్తారు సార్? There are hundreds of inspiring incidents occurring every day అమ్మా. ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వీ రోల్ అవుట్ అభయ హంట్ ద వింటర్. దాని ఉద్దేశం ఏంటంటే మిడ్ నైట్ రోడ్డు మీదకి వెళ్ళిపోయి వాలంటీర్స్ అన్కవర్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి దుప్పటి కప్పి నమస్కారం చేసి రావాలి అని 100 దుప్పట్లతో మొదలైంది అది. 100 దుప్పట్లతో మొదలై ఇప్పుడు 5,000 దుప్పట్లు ప్రతి సంవత్సరం పంచుతున్నాం. ఇప్పటికి 1,10,000 దుప్పట్లు పంచామమ్మా. మొన్న నవంబర్లో దీన్ని మిషన్ రోల్అవుట్ చేశాం. ఐ వెంట్ టు అనంతపురం ఒక వృద్ధాశ్రమానికి. అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ మా సహాయంతో వాళ్ళు శంకుస్థాపన చేస్తే దానికి వెళ్ళాం. అక్కడ ఒక ముసలమ్మని కలిశాను. తెలిసిన ఆవిడే, చాలా బాగా తెలుసు. ఆ ముసలమ్మను చూసి ఏం స్వామి వచ్చినావా స్వామి అని కాస్త మాట్లాడి పండు పెట్టి పాలిచ్చి అంతా వెళ్తానమ్మా అంటే పెద్దమ్మ వెళ్ళొస్తాను పెద్దమ్మ అంటే ఉండు నాయన అని చెప్పి తన దిండు కింద తాళం చెవి తీసి తీసి ఇట్లా మంత్రగాడి ప్రాణం చిలకలో ఉన్నట్టు అలా తీసి కొన్ని డబ్బులు నా చేతిలో పెట్టింది. సమ్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ అనుకోండి, 500, 1000. బట్ అమ్మ ఎందుకమ్మా వద్దమ్మా అంటే ఏం నాయనా నా చెయ్యి బాగలేదా, అయ్యో నా డబ్బు చెడ్డదా, అట్లా అనద్దు నాయన తీసుకోనాయన, మంచి పని చేస్తున్నానాయన, దాంట్లో నాది కూడా భాగం పెట్టురా నాన్న. ఐ ఫెల్ట్ క్రయింగ్ అనమాట. అలాగే పెద్దమ్మ చేస్తానులేమ్మా అని చెప్పాను. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాల్యూ, ఇట్ ఈస్ అబౌట్ ద వాల్యూ విత్ విచ్ ఐ రిసీవ్ యూనో. అండ్ వెన్ అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ మేము నిర్మాణం చేస్తున్నప్పుడు నేను ఊరుకు తిరిగాను చందాల కోసం, డబ్బులు సేకరించాలి కదా. బళ్ళారికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక పెద్దమ్మ రిలేటెడే అవుతుంది. ఆ పెద్దమ్మ గారికి 80 years 75 years ఉండొచ్చు అప్పటికి, 12 years బ్యాక్. ఇప్పుడు ఆవిడకి 94. ఆవిడ దగ్గరికి అంటే సభకు వెళ్ళి మాట్లాడుతున్నాను. ఆవిడ ఎట్లొచ్చింది తెలుసా, ఒక చైర్లో కూర్చోపెట్టి ఆవిడని చైర్ పైకి తీసుకొచ్చారు మాటలు వినడానికి. మాట్లాడిన తర్వాత నాయన అదిగో నువ్వు మర్చిపోకుండా ఇంటికి రా అంటే, ఎందుకు పెద్దమ్మా ఇక్కడ చూసినావు కదా అంటే, వద్దులే నాన్న నా మాటను నువ్వు ఇంటికి రా అని చెబితే సరే పలానా టైంకి వస్తానని చెప్తే వచ్చి వెళ్ళానమాట. వెళ్తే ఆ పెద్దమ్మ గడప ముందు కూర్చుంది. గడప ముందు కూర్చొని ఓ చేతిలో వెండి తట్ట, తాంబూలము, పళ్ళు, 2 బంగారు గాజులు దాంట్లో పెట్టి, చూడు నాయన నువ్వెంత మంచి పని చేస్తున్నావు, నా దగ్గర ఇంకేముంది ఇదే ఉన్నాయి నాయన, ఇది తీసుకో బాబు అని చెప్పి 2 బంగారు గాజులు సంస్థకి ఇచ్చింది. వండర్ఫుల్ సోల్స్ అనమాట. అంటే నాట్ లెస్ వాల్యూ కాదు ఇది, ఇన్వాల్యుబుల్. సో అలా ఇప్పుడు చూడండి ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ అంటే ఈరోజు అభయ మన కంపాస్ పుస్తకాన్ని మేము హిందీలో అనువాదం చేస్తున్న ముందుకు వచ్చారు, టీచర్స్ ముందుకు వచ్చారు. బట్ సంబడి ఎల్స్ హ్యాస్ టు రివ్యూ దిస్ కదా. ఏం చేయాలో తెలియక ఏమ్మా ఎట్లున్నారంటే, మా గురువు గారు ఉన్నారండి ప్రొఫెసరు, ఆవిడ రిటైర్డ్ అని చెప్తే, చుండూరు కామేశ్వరి గారు, ఆవిడ గురించి చెప్తే ఆవిడ ఏందో తెలుసుకుందామని చూస్తే 8 పేజీల ప్రొఫైల్ ఆవిడది. ఆవిడ అసలు ఓయమ్మ సంస్కృతము, హిందీ, ఎంఏ, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, డిగ్రీ, డాక్టరేట్ అట్లా వీళ్ళు ఆవిడ దగ్గర చదువుకున్నారట. రీసెర్చ్ స్కాలర్లు ఏదో ఉంటారు కదా, ఆవిడ గురువు గారు. వెళ్తే చూడండి నాకు టైం లేదండి, అయినా సరే రండి చూద్దాం అని వెళ్ళింది. బట్ ద మొమెంట్ షీ హ్యాస్ సీన్ మీ షీ ఫెల్ట్ లైక్ అయ్యో స్వామి వెరీ హ్యాపీ మీరు మా ఇంటికి వచ్చారు అని. ఏం చేయగలను చెప్తే సరే ట్రై చేస్తానండి అని చెప్పి, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. లాస్ట్ 3 నెలల్లో పట్టిన పట్టనే పట్టితివి పట్టు నెగ్గడదా కట్టయుండు, కోరినదేదియో కోరితివి కోరిక తీరడదాకా కోరి నిలువు, అడిగినదేదియో అడిగితివి అడిగడిదిచ్చుతా కట్టి నిలువు, తలచినదేదియో తలచిన తలది తలుపు తిరడదాకా తరలకుండు, పోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక మనమైన చావవలయు, అంతియే కానీ మధ్యలో వెళ్ళట సాధకులు రక్షణము కాదన్నట్టుగా 6 చేతికి ఆ బ్యాండేజ్ వేసుకుని ఆ ఎంజియోగ్రామో ఏదో తీశారు, తీసుకుని దాంతో కరెక్షన్ చేశారమ్మా. అది నేను వీడియో కూడా తీశాను. ఐ ఫెల్ట్ సో ఇన్స్పైర్డ్. నాట్ ఈవెన్ పైసా ఐ గేవ్ టు దెమ్. వాట్ ఐ కెన్ గివ్ దెమ్, ఐ హ్యావ్ టు టచ్ దేర్ ఫీట్. యూనో చుండూరు కామేశ్వరి ఆయన వెరీ ఇన్స్పైరింగ్. వన్ కంపెనీ కాల్డ్ యూరోఫ్లెక్స్, ఎంఎన్సి, అది చాలా వేల కోట్ల టర్నోవర్ కంపెనీ. లాస్ట్ 3-4 years నుంచి
వితౌట్ ఈవెన్ నోయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. దే అండర్స్టూడ్ మీ. అభయ ఫౌండేషన్కి ₹1,00,00,000 ఇస్తున్నారు సంవత్సరానికి. వాళ్ళ ద్వారా కనీసం అంటే ఒక 10-20 ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. ఎంత ఇన్స్పైరింగ్. నో నాన్ సెన్స్, నో న్యూ సెన్స్. ₹5 ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించే ఈ సామాజిక దృక్పథం ఉన్నటువంటి ఈ కాలంలో అలాంటి కంపెనీలు ఉన్నాయంటే, అలాంటి 100 కంపెనీలు. ఎంత ఇన్స్పైరింగ్ చూడండి. సో ఇలాగా ఇక వెన్ ఇట్ కమ్స్ టు ద సోర్ ఎక్స్పీరియన్సెస్, దేర్ ఆర్ పీపుల్. నేను బాగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. గట్టిగా మాట్లాడితే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు భయముతో బికచిచ్చిపోతారు. ఫస్ట్ బికచచ్చిపోయింది ఇంపదగా ఏంద్రాబాయి ఇట్లా మాట్లాడతాడు ఏంటి. కఠినమైన మాటల వెనక మృదువైన హృదయం ఉన్నదని చాలామంది తక్కువ అర్థం చేసుకుంటారు. అది చూసినప్పుడు కొద్దిగా బాధ అవుతుంది. అయ్యో నేను చేయలేకపోయానే, వాళ్ళు పారిపోయారు నా దగ్గర నుంచి అని. అయినా సరే వెంట పడతాను. ఎంతవరకు అంటే వాళ్ళు నన్ను బ్లాక్ చేసేదాకా వెంట పడతాను. ఇంక అంతకంటే ఏం చేయగలను. అది వెరీ సోర్ ఎక్స్పీరియన్స్. అంటే సమ్హౌ ఐ హ్యావ్ టు విత్డ్రా మై సెల్ఫ్. అంటే ఎందుకంటే ఎవరు అడిగారు, ఏం స్వామి చూస్తే ఇస్కాన్ సన్యాసిలాగా ఉన్నారే, నామం బెటర్ ఏమిటి అని అడిగారు. అవును, మీరు బొట్టు కూడా పెట్టలేదు ఎందుకు అడిగారు నన్ను. అంటే నేను అన్నాను, అయ్యా నేను సమాజ సేవలో ఉన్నాను. మతము లేదు, కులము లేదు, వర్గము లేదు, వర్ణము లేదు, ఆహార్యము లేదు, అభిప్రాయము లేదు, ఏం లేదు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు బొట్టు పెట్టుకొని సాంప్రదాయం నుంచి వస్తే బొట్టు పెట్టుకున్న నన్ను చూసి మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది కదా. లెట్ మీ బీ ఇరిలీజియస్, మతరహితంగా, కులరహితంగా ఉండామని ప్రయత్నం. ఆ పెద్ద ఆయన ఈ మాట విని ఎంత సంతోషపడ్డారంటే, సూపర్ స్వామి మీకేం కావాలి చెప్పండి అంటే, ఏం లేదండి ఫంక్షన్ హాలు కోసం వచ్చాం, 16th యానివర్సరీ 18th యానివర్సరీ అదే చెప్తున్నాం అని చెప్తే, మాదాపూర్లో ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్. ఆయన స్వామి తీసుకోండి, మీకేం కావాలో తీసుకోండి అంటే, ఏదైనా డిస్కౌంట్ ఎందుకండి, ఫుల్ ఫ్రీ, 1 డే ఫ్రీ, దానికి 6 లక్షలు ఫంక్షన్ హాల్కి. ఇప్పుడే కాదు, ప్రతిసారి మీరు ఎప్పుడు వస్తే ఇప్పుడు ఫ్రీ. అయ్యా స్వామి వచ్చాడు, భోజనం ఎంతమంది వస్తారు స్వామి, 2,000 మంది వస్తారు, 2,000 భోజనం మేమే పెడతాం. దిస్ ఈస్ హౌ సచ్ అన్ ఇన్స్పైరింగ్ సోల్స్ ఎవ్రీవేర్. I am not talking about their background, friend ground. I am not bothered. I am bothered how they are able to get associated with good work. ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్ రైట్ నౌ? I am doing no work. రైట్. I am not doing any work. ఇది మెయిన్ వర్క్. అభయ ఫౌండేషన్కి వారి సహాయాన్ని అందించాలి అంటే మాకు ఏదైనా కాంటాక్ట్ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఇవ్వగలరు? abhayafoundation.org. That is the website. You will have bank account details. We have 12A registration, ATG registration, FCRA registration, trademark registration, CSR approval form number, అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి 18 years నుంచి. అండ్ అంటే చెప్పడం మంచిదైంది, అడిగింది మంచిదైంది. యునీక్ థింగ్స్ ఆఫ్ అభయ ఫౌండేషన్ ఏమిటి అంటే, అభయ ఫౌండేషన్ డోంట్ హ్యావ్ అన్ ఆఫీస్. అభయ ఫౌండేషన్ డోంట్ హ్యావ్ డెడికేటెడ్ ల్యాండ్లైన్, మొబైల్ అట్లా ఏం లేదు. అభయ ఫౌండేషన్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ కమ్యూనిటీ, క్యాస్ట్, క్యాడర్, కలర్, క్రీడ్, రిలీజియన్, రీజన్, సీజన్, ఫ్యూజన్. అభయ ఫౌండేషన్ రాజకీయాలకు సంబంధం లేదు. అభయ ఫౌండేషన్లో మేనేజరల్ స్టాఫ్ లేదు. అభయ ఫౌండేషన్లో కేవలం వాలంటీర్స్ టైం ఇస్తున్న వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇలా యూనిక్ పాయింట్స్ ఇవన్నీ అమ్మ. సో సంస్థ ఆర్గనైజేషన్ వెబ్సైట్ abhayafoundation.org, abhayahome.org. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీఆర్ అవైలబుల్. అవర్ నెంబర్ యూ కెన్ డిస్ప్లే. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇలా చాలాసార్లు ఇంటర్వ్యూలు జరిగినప్పుడు సహాయం తీసుకోవడానికి జనం ఎక్కువ మంది అప్రోచ్ అవుతారు. అంటే సహాయం ఇచ్చేవాళ్ళు స్పందించాలి ఫస్ట్. ఎంతమందికి నేను ఐ రిమెంబర్ 2012లో ఈనాడు సండే మ్యాగజైన్ వాళ్ళు సండే మ్యాగజైన్లో 22 పీపుల్ గురించి స్టోరీ రాశారు. January 1st సండే వచ్చింది, దాంట్లో నా స్టోరీ వేశారు, అభయ ఫౌండేషన్ మహిమలున్న చేతులు అని. ఐ రిసీవ్డ్ 650 కాల్స్ ఇన్ 48 hours. సార్ ఇది కావాలి, అది కావాలి, ఓయమ్మ నాయన. అలా ఏం చేయగలం? సో నా అప్పీల్ ఏంటంటే, నేను ఈ సంస్థకు సాయం నిలబడాలి. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకో 10 మందికి చేయొచ్చు. అవును, అన్నింటికన్నా మించి వాళ్ళంతటా వాళ్ళు చేసుకోగలిగే వాళ్ళు కూడా అవతల వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాలనుకోవడం పెద్ద సమస్య ఇక్కడ. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా నాకు ఎవరో వచ్చి చేసేయాలి అని అనుకునే ఆలోచన విధానం ఏదైతే ఉందో,
అది క్లౌడ్ ఫండింగ్ వెంటనే క్లౌడ్ ఫండింగ్ వెళ్ళు ఇదేమైంది అది తప్పు. అట్లా అది తప్పు. వాడి కష్టం కొంచెం ఉన్నా పడకుండా మనం కష్టపడితే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తారని. మేమేమని చేస్తామంటే ఈవెన్ బెనిఫిషరీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10,000 కావాలి, నువ్వేం చేస్తావు? ఇవన్నీ వాటిని ఫస్ట్ అడగం. ఫస్ట్ వాడితో చెప్పించాల్సిందంతా చెప్పిస్తాం. అది హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఏమైనా సరే, నాకు అది ఉంది నీకు ఇది ఉంది అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాం అడగం, దాన్ని బ్లాక్ చేస్తాం. లాక్ చేసి నీకు 10,000 కావాలన్నావు కదా, ఇదిగో 2,000 ఇక్కడ కనిపిస్తుంది నాకు, ఆ 2,000ది, ఇది ఒక 1,000 రూపాయలు కనిపిస్తుంది కదా, ఇది నువ్వు 3,000 తీసుకురా, 7,000 నేను ఇస్తా. తప్పలేదు. అలా చేస్తూ ఉంటాం. కొద్దిమంది ఇరిటేట్ అవుతారు, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు, ఇవన్నీ నీకెందుకు, నాకేం తొందర లేదు, వాడు నన్ను వీలని అనుకున్నా పర్వాలేదు, వాడి యొక్క స్వయం కృతంగా వాడు చెయ్యాలి. మన దగ్గర చదువుకునే పిల్లల్ని కూడా బలవంతంగా చెప్తూ ఉంటాం, పార్ట్ టైం చేయండి, 1,000 రూపాయలు సంపాదించండి, 2,000 సంపాదించండి చాలు అని చెప్పేసి చేయాలి సార్. చేయకపోతే ఈ రోజుల్లో వాళ్ళకి విలువ తెలియట్లేదు. ₹1 విలువ కానీ, సమయం విలువ కానీ, ఖర్చు పెట్టే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పక్కన పెట్టే పాయింట్ ఆఫ్ తెలియట్లేదు వాళ్ళు. సో ఈ సంస్కారాన్ని మేము ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇస్తున్న దాంట్లో ప్రవేశపెట్టాం. ఇప్పుడు దేర్ ఆర్ పీపుల్, ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మంది పిల్లల్ని చదివిస్తున్నాం. కొద్దిమంది అందరూ వెళ్ళిపోయారు, సెటిల్ అయిపోయి, అట్లా సంవత్సరానికి 10 మంది 20 మంది నేస్తూ ఉంటాం. శుభం. నిజంగా ఎంతోమంది దాతలు ఇంకా ముందుకు రావాలి. మీరన్నట్టు ఇలా హెల్ప్ తీసుకునే వాళ్ళు ఇక ముందు రాకూడదని కోరుకుంటున్నాను. అవునమ్మా.